గ్రామీణ క్రీడలు క్రీడాకారులను ప్రోత్సహించాలని సదుద్దేశంతో క్రీడా భారతి ఆంధ్రప్రదేశ్ పనిచేస్తుందని ఒలింపియన్ మరియు ఆంధ్రప్రదేశ్ క్రీడా భారతి అధ్యక్షులు ఎంవి మాణిక్యాలు తెలిపారు. ఆంధ్రలోని యువతను బాలబాలికలను క్రీడలలో ప్రోత్సహించి దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచేలా కృషి చేయడమే తమ ధ్యేయమన్నారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువని ఒలింపిక్స్ లో కూడా క్రీడలకు పతాకాలు సాధించే విధంగా తమ సంస్థ తోడ్పడుతుందని తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో క్రీడా భారతి ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్షిక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని క్రీడా భారతి అధ్యక్షుడు ఎంవి మాణిక్యాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరుగుతుందన్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్క క్రీడాకారుడు పాల్గొని తమ పేర్లను నమోదు చేసుకుని క్రీడా భారతిలో భాగస్వాములు కావాలని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గండూరి మహేష్, రాష్ట్ర క్రీడా భారతి సంయుక్త కార్యదర్శి ఎం సురేందర్ రెడ్డి, బీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ గాంధీ, గుంటూరు జిల్లా క్రీడా భారతి కార్యదర్శి కోసన వేణుగోపాలరావు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ అల్లుడిని ఈ కార్యక్రమాన్ని పిలిచాము. వారు లేనందున అంతర్జాతీయ టోర్నమెంట్లు ఆడకపోయినందున వారు ఈ మా ఆహ్వానం మన్నించి వారు కూడా ఇచ్చేశారు. సాకేత్ గారు వారు రాలేనందున వారు మాకు అతిథిగా వచ్చారు ఈ కార్యక్రమానికి. క్రీడాభారతి వార్షిక యోజనలో భాగంగా ప్రతి సంవత్సరము ఏప్రిల్ మాసంలో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ మెంబర్షిప్ డ్రైవ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తుందండి. దానిలో భాగంగా ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అలాగే ఈ క్రీడాభారతి దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది కమిటీలు. 1992లో ఈ క్రీడాభారతిని ప్రారంభించడం జరిగింది. క్రీడలని సామర్థ్యం కలిగిన క్రీడాకారులని వెలికితీసి దేశంలో అత్యున్నతమైన పురస్కారాలు అందుకోవాలనే ప్రతిభ చూపించే విధంగా ఎంవి మాణిక్యాలు 84 ఒలింపిక్ పార్టిసిపేట్ చేశాను. కామన్వెల్త్ గోల్డ్ మెడల్స్. క్రీడా భారతి ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ని. ఈ క్రీడా భారతిని ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కువగా మన కమిటీలన్నీ కూడా మళ్ళీ పునఃప్రారంభించారు. ఈ కమిటీలన్నింటిలో లాస్ట్ 1 year నుండి కూడా ఈ కమిటీ యాక్ట్ చేస్తుంది. ఈ మొత్తం 19 జిల్లాల్లో మొత్తం అంతా కూడా ఇప్పటి వరకు కూడా అన్ని డిస్ట్రిక్ట్లు పార్టిసిపేట్ 20 జిల్లాలకి కంప్లీట్ అయ్యింది. ఇంకొక 5 జిల్లాలో ఈ అసోసియేషన్స్ పెట్టాలి. ఇప్పటి వరకు జరుగుతుంది. తక్కిన జిల్లాలన్నీ కూడా 20 జిల్లాల్లో కూడాను చాలా యాక్టివ్గా జరుగుతుంది. మాకేంటంటే క్రీడా భారతి రాయలసీమలోనూ చాలా స్పీడ్గా కార్యక్రమం అంతా రన్ అవుతుంది. అక్కడ రాయలసీమ ఇదంతా కూడాను ఇటు గుంటూరు నుండి శ్రీకాకుళం వరకు కూడాను ఈ కార్యక్రమాన్ని ఉద్రేకంగా చేయాలనే ఐడియాతో మేము ఎక్కువగా దృష్టి పెడుతున్నాం. రెండోది క్రీడా వెంకటేశ్వర ప్రసాద్, నేను తిరుపతి జిల్లా క్రీడా భారతి అధ్యక్షుడండి. స్టేట్ ఎస్ఎల్సిసి ఎఫ్సిఐకి మెంబర్గా కూడా వ్యవహరిస్తున్నానండి. మోడీ గారు ప్రవేశపెట్టిన ఖేలో ఇండియా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకునే విధంగా ఆ దృష్టి మనసు పెట్టుకొని మెంబర్షిప్ డ్రైవ్ అండి. మేము 10,000 మంది మెంబర్స్ని జాయిన్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నాం ఈ సంవత్సరం. ఎంతవరకు అవుతుందో చూద్దామండి. మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్రీడా భారతి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. క్రీడా భారతి ఒక స్వచ్ఛంద సంస్థ. ఎక్కడ వెనకాల ఉన్నటువంటి నైపుణ్యం కలిగిన స్పోర్ట్స్ పర్సన్స్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా చేయాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా ఈరోజు చాలామంది చిన్నపిల్లల దగ్గర నుంచి ఎక్కడ బయటికి వెళ్ళి ఆడుకోవడానికి లేనటువంటి పరిస్థితి, అపార్ట్మెంట్ కల్చర్, వీటన్నిటి వల్ల. సో అందుకని క్రీడా భారతి ఈ సమ్మర్లో విజయవాడలో కూడా 3 కాన్స్టిట్యున్సీల్లో 3 క్యాంపులు పెట్టి పిల్లలందరికీ ఉచితంగా అక్కడ క్రీడల మీద ట్రైనింగ్ కానీ లేకపోతే వాళ్ళు ఆడుకోవడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ ఏర్పాటు చేసే దిశగా ముందడుగేస్తున్నాం. అదేవిధంగా క్రీడా భారతి ద్వారా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా పిల్లల్ని స్పోర్ట్స్లోకి ఎంటర్ చేసి ఎంకరేజ్ చేసే విధంగా మన సాంప్రదాయమైనటువంటి ఆటలను ఆడించే విధంగా చేయడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. సో విజయవాడలో ఉన్న 64 డివిజన్లో కూడా దీని మీద మెంబర్షిప్ డ్రైవ్ చేసి
పిల్లలందరినీ ఒక చోట్ల ఎక్కడ పెట్టాలన్నది ఒకటి చూస్తున్నామండి. రెండోది వాళ్ళకి కొన్ని ఎక్విప్మెంట్స్ ఆడుకోవడానికి, ఇప్పుడు ఫర్ సపోజ్ షటిల్ ఆడుకోవాలి, బ్యాట్స్ ఇస్తాము. అంటే కబడ్డీ లాంటి సాంప్రదాయ గేమ్స్కి అయితే కనుక స్పోర్ట్స్ డ్రెస్సులు లాంటివి ఇవ్వడం కానీ, అట్లా మాకు కుదిరినంతలో మేము చేయగలిగిన సాయం చేసి పెడతాం. అంటే ప్రధానంగా కబడ్డీ ఒకటి, ఖో ఒకటి మాకు ఎప్పటి నుంచో కూడా, అంటే నేను శిశు విద్యా మందిర్లో చదువుకున్న విద్యార్థిగా అక్కడ మాకు ఎక్కువ ఆడిచ్చింది కబడ్డీ, ఖో. సో ఇట్లా సాంప్రదాయమైనటువంటి గేమ్స్ ఏమున్నా కూడా వాటిని ఎక్కువగా ముందుకు తీసుకెళ్తాం. అందులో భాగంగా ఒంగోలులో పెద్ద ఎత్తున రేపు కబడ్డీ టోర్నమెంట్ కూడా పెడుతున్నారు కాబట్టి అక్కడికి కూడా ఇక్కడున్న కొన్ని టీమ్స్ని అక్కడికి కూడా తీసుకెళ్ళి ఆడిచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం.